కొలంబో కోచికోడెలోని సెయింట్ ఆంటోనీ చర్చిలో పేలుడు ఘటనలో 47 మంది చనిపోయారు. మరో 110 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అదే చర్చిలో నిన్న పేలని బాంబుని కారులో స్వాధీనం చేసుకున్నారు. అక్కడ చనిపోయిన వారికి నివాళి అర్పిస్తూ బంధువులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్నారు. తమ వాళ్లని తలుచుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. అలా గుండెలు అవిసేలా ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతున్నారు. కొలంబోలోని కొచ్చికడై సెయింట్ ఆంటోనీ చర్చి దగ్గర బాంబు పేలుళ్లలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. దృశ్యాలు చూడొచ్చు. మనకు కనిపిస్తున్న ప్రార్థనలు చేస్తున్న వాళ్ళంతా కూడా వారి వారి బంధువుల్ని ఈ బాంబు పేలుళ్లలో కోల్పోవటం జరిగింది. మరెంతోమంది ఇప్పటికీ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందుకనే శాంతికి గుర్తుగా మరోసారి ఇలాంటి దారుణ ఘటనలు ఏవి కూడా చోటు చేసుకోకుండా చనిపోయిన వారందరికీ కూడా ఆత్మ శాంతించాలంటూ వాళ్ళు ఈ విధంగా ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలని చూడొచ్చు. అలాగే కొవ్వొత్తులు పట్టుకుని నివాళులు తెలియజేస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. మొత్తం కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. హృదయ విదారకంగా తమ వాళ్ళను తలుచుకుని నిన్న మొన్నటి వరకు తమతో ఆనందంగా గడిపిన వారు ఇవాళ చనిపోయారని తెలుసుకుని వాళ్ళంతా కూడా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు. వారి ఆత్మకి శాంతి కలగాలని ఈ విధంగా కొవ్వొత్తులు పట్టుకుని నివాళులు తెలియజేస్తున్న దృశ్యాలు చూడవచ్చు. మనకు ఎదురుగా కల్పిస్తున్న వాళ్ళు ఒక ఆయన కొడుకును కోల్పోయారు. ఇంకొక ఆమె సోదరిని కోల్పోయింది. ఇంకొక ఆమె తల్లిని కోల్పోయింది. ఇంకొక ఆమె బిడ్డను కోల్పోయింది. వారందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ, లైన్లో నిలబడి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరో ఒక తమ బంధువుని కోల్పోయిన వాళ్లే. అందుకనే ఇవాళ అదే చర్చి ముందుకొచ్చి వాళ్ళంతా ఈ విధంగా నివాళి అర్పిస్తున్న దృశ్యాలన్నీ చూడొచ్చు. కన్నీటి పర్వతం అవుతూ ఉన్నారు, కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు, గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు. అలాగే స్థానికులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వారందరికీ మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ మేమున్నామంటూ వాళ్ళందరికీ మద్దతు తెలిపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఒక మహిళను చూడొచ్చు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఇప్పటికీ అదే చర్చి ముందుకు వచ్చి తమ వాళ్ళని తలుచుకుంటూ తమ వారి జ్ఞాపకాలని తలుచుకుంటూ ఉన్న దృశ్యాలన్నీ కూడా మనకు ఎదురుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు, రోధిస్తున్న వాళ్ళల్లో చాలామంది సృహ తప్పి కూడా పడిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి మొహంలో కూడా ఒక విషాదం, ఒక ఆందోళన, ఒక భయం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ లేని కష్టం ఇప్పుడు కొలంబో ప్రజలు, శ్రీలంక ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి విషాదకరమైన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. గతంలో ఎప్పుడు ఎల్టీటీ ఉన్నప్పుడు ఈ విధంగా ఆధిపత్య పోరులో భాగంగా పోలీసులకు వారికి మధ్య జరిగిన ఘటనలో ఎంతోమంది చనిపోవడం, పేలుళ్ళు జరగడం అనేది జరిగింది. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా ప్రస్తుతం శ్రీలంక అంతా కూడా ఉంది. ఇక్కడ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో గడుపుతున్నారు. ఇదే పరిస్థితుల్లో శ్రీలంక అభివృద్ధి చెందుతుందనుకున్న దశలో ఈ రకమైన ఘటన చోటు చేసుకోవటం చాలా బాధాకరం. ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం వీరికి వచ్చి మద్దతు తెలుపుతూ ఉన్నాయి. మనకు ఎదురుగా ఒక మహిళ చూడొచ్చు. ఆవిడే కొద్దిసేపటి క్రితం స్పృహ తప్పి పడిపోయారు. ఆమె బిడ్డను కోల్పోయినట్టుగా మనకి దృశ్యాలను బట్టి తెలుస్తుంది. magi kolya tibuna ni mang alagane ekko me aya me am dekana rate soba ki me aya waga kiyandu me kutum mandan dunna me divasitta vela kela mandan dunna me aya okko waga kiyandu मैं लिया लगती है निमां और तू भी सीधे काक मान लिया ना मां बावला करने के लिए मत दाना मत देव को पर मेरा टेती है ना बाबा मैं को बहुत राटा कुना दे बोला देव को पति ना मैं आया वगे की आंदोले मैं मत वगे की आंदोले मां हद में तो माध्या का अनुग्रह कर मां हिरवे कटे गया नेते कटे गया सुवर्णवाहिनी कटे गया देरने कटे गया अम्मा माध्यम में एक ने को मंगलम करते ना मगे के टाइम ने मंगे ले कोई किसी के लिए काम ने अदमा में तो टाइम माध्यम तो का मत करा गंड में तीन दी बोली मैं मुंह तो गालने बावट मन दा बैठे का अनुहाई मैं मुंह तो गालने बावट संपत्ति पाता रे दा पो लिउ मत में तीन मैं काले समय में उनता मैं पालने में तो मैं राते में अपराध करने में ना पे बुदु नाल से सीन दाल से मत कर दी थी मैं लोग
කියනකෙනා මමයි දුප්පත් පැල්පතක මට්ටක් කුලිය ප්‍රදේශයේ දැනට පුංචි පැල්පතක ජීවත් වෙනවා මම මේ මැදිහත් වෙනවා මේ හැම ප්‍රශ්නයකටම මම ජනාධිපතිතුමාට කියනවා වහාම මාව සාකච්ඡාවකට කැඳවන්න හිටපු ජනාධිපතිතුමාට පවා දාපු ලියුම් වල කොපිය ඔක්කොම තියෙනවා මම තමයි මම හැම දෙයකටම මම හැම වගකීමක් මේ වෙන විනාශකාරී වගකීමක් වලට මම උත්තර දෙනවා මේ හැම දෙයකටම මේ බෝම්බ තියපු අය මේ මිනිස්සු ඇවිල්ලා ආගමක් නැහැ ධර්මයක් නැහැ උන්ට අම්මා කෙනෙක් නැහැ තාත්තා කෙනෙක් නැහැ මේ මිනිස්සුන්ව මෙහෙවන්නේ කවුද මේ යක්ෂයා මේ පාස්කු දවසේ ඇයි මේ වගේ දෙයක් කරේ අපේ යේසුස් වහන්සේ ඇයි ආවේ නැත්තේ මේ මොකද්ද අපේ වැරද්ද අපේ අඩුපාඩුව මම පෙන්නලා දෙනවා ජනාධිපතිතුමනි වහම මාව සාකච්ඡාවකට කැඳවන්න මේ තියන්නේ ආදාර අංශවල දැම්ම අවුල් ලිපි හොඳට ගන්න මාධ්‍යවේදීනේ මට කරන්න දෙන්න අපේ රටේ මාධ්‍යවේදීන් මේකට මම දොස් කියලා මේ ලියලා තිනා මේ ඔක්කොම මේ දාපු ලිපි මට දරා ගන්න බැරුණා සුනාමි එනක මං 90න් චන්ද්‍රිකා මැඩන්ට දන දුන්නම් එකක්වත් ගණන් ගත්තේ නැහැ මට විස ඉන්ජෙක්ෂන් එකක් ගැහුවා මම පිස්සියෙක් කියලා මං අද කටු දියවිලා රෝගියෙක් වෙලා ඉන්න මේ ඔක්කොටම දැනුම් දීපු මේ මාධ්‍යවේදීන්ට ජනාධිපතිතුමාට හිටපු ජනාධිපතිතුමාට හැමෝටම ෆයිල් ගොඩක් තියලා ගෙදර එන්න මගේ නිවසට මාධ්‍යවේදීනේ මම මේ හැම දෙයක්ම වගේ කිව්ව මම බාර ගන්නවා වැදලා කියන්න ආයි මේ වගේ දෙයක් වෙන්න නම් දෙන්න එපා මාව කැඳවන්න ඉක්මනට කැඳවන්න නැත්තම් මේක කරුණු කොටගෙන තව දේවකෝප මේ වෙසක් මාසෙ එනකොට ගම්වතු තත්ත්වවල මේ 2019 විඩියෝ අපිට මේ වගේ දේවල් වෙන්න යනවා හරිම අපලයි ලෝකෙටම ශ්‍රී ලංකාවේ විතර නෙමෙයි මුළු ලෝකෙටම අපලයි මේවා වෙන්නේ ඇයි මේවා සිද්ධ වෙන්නේ මේ මිනිස්සු කවුද මේ වගේ වැරදිකාරයෝ ඔක්කොම මම අවබෝධ කරලා දෙන්නම් අනේ මාධ්‍යවේදීනේ මගේ නිවසේට මං ඉන්නේ මට්ටක් කුලිය ගැමුණුපුර මං ගෙදර ඇඩ්‍රස් එක කියන්නේ සියඹල ගහ ගාවට එන්න මං ඔක්කොම කියන මගේ ගෙදර තියන ලිපි කියවිලි ඔක්කොම මං පෙන්නන්නම් මේ හැමෝටම මං දරුන් දුන්නා මට දරා ගන්න බෑ මං එක අතකින් මට මූද ගන්නවා කියලා මං ప్రస్తుతం ఆవిడ ఏదైతే శ్రీలంకకు సంబంధించిన సింహళి భాషలో మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ ఏం చెప్తున్నారు అనేది అర్థం కాకపోయినా కూడా ఆ మాటల విషయం తెలుసుకోకపోయినా కూడా ఆమె కన్నీళ్లు ఆమె ముఖంలో కనిపిస్తున్న బాధని మాత్రం మనం స్పష్టంగా చూడొచ్చు మనకు అర్థమవుతున్నది ఒకటే ఈ ప్రమాదంలో ఈ చర్చి దగ్గర ఆమె తన కుటుంబ సభ్యులను కోల్పోయారు కేవలం తన కుటుంబాన్ని కోల్పోయినందుకు కాకుండా టోటల్గా శ్రీలంకకు వచ్చిన కష్టాన్ని తలుచుకుని శ్రీలంక ప్రజలందరికీ కూడా వచ్చిన కష్టాన్ని తలుచుకుని ఆవిడ కుమిలిపోతూ ఉన్నారు గతంలో సునామీ వచ్చినప్పుడు ఎన్నో వందల మంది చనిపోయారు అంతకుముందు ఎల్టీటీ పేలుళ్ల వల్ల ఎంతోమంది చనిపోయారు 97 నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతూ వస్తున్నారు తనలాగా ఎంతోమంది తమ బిడ్డలను కోల్పోయి కన్నీళ్లు పర్వతమవుతున్నారు అప్పుడప్పుడు ఆయా పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ అన్నింటినీ కూడా చూపించే ప్రయత్నాలు ఆయా ఘటనలకు సంబంధించిన పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ అన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు 1997లో వచ్చిన ఒక ఆర్టికల్ ఆ లాంగ్వేజ్ ప్రస్తుతం మనకు అర్థం కావట్లేదు కానీ ఆ డేట్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది 1997 డిసెంబర్ 15 జరిగిన ఒక ఘటనకు సంబంధించిన ఆ ఆర్టికల్ని ఆవిడ చూపించారు అట్లాగే ఇతర వివిధ పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ కావచ్చు ప్రెస్ నోట్లు కావచ్చు ఇతర విషయాలు కావచ్చు ఏదైతే విజ్ఞాపన పత్రాలు కావచ్చు వాటన్నింటిని కూడా ఆవిడ చూపిస్తూ ఉన్నారు చూపించి ఆవిడ ఒక పెద్ద దీని నిండా చార్ట్ నిండా కూడా ఆవిడ డీటెయిల్గా రాసుకుంటూ వచ్చారు ఎంతమంది చనిపోయారు ఏంటి దాని వివరాలు ఏంటి శ్రీలంక ఏ విధంగా నష్టపోతుంది ఇక్కడ ప్రజలంతా ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న పేదరికం కావచ్చు ఇక్కడ ఉన్న కష్టాలు కావచ్చు దీనికి తోడు ఈ టెర్రరిజం వల్ల కావచ్చు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారంటే ఆవిడ ఒక చార్ట్ కూడా రాసుకుని వచ్చే ప్రయత్నాలు చేశారు ప్రస్తుతం చదివి వినిపించడానికి ఆ భాష మనకు అర్థం కాదు కానీ దాని భావం మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు ఆమె గొంతులో వినిపించిన భావం కావచ్చు ఆమె ముఖంలో కనిపించిన ఆవేదన కావచ్చు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది కేవలం తన కుటుంబం గురించే కాకుండా శ్రీలంక మొత్తానికి కాపాడాలని ఎవరైతే తీవ్రవాదులు ఇంత దారుణాలకు పాల్పడుతున్నారో వారందరినీ కూడా యేసయ్య క్షమించాలి వారిలో మార్పు తీసుకురావాలి వారందరూ కూడా మారి ప్రపంచ శాంతి కృషి చేయాలి ఇలా ఒకరికొకరు ప్రాణాలు తీసుకోవటం గుండె కోతకు గురి చేయటం ఒక తల్లి బిడ్డను కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో ఈ తీవ్రవాదులకు ఈ బాంబు పేలుడుకు పాల్పడుతున్న వారికి తెలుసా అంటూ ఆమె ప్రశ్నిస్తోంది కన్నీటి పరమంతం అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె రోధిస్తూ ఆ విధంగా వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తోంది ఆమెతో పాటు ఆ పక్కనున్న వాళ్ళను కూడా చూస్తే పూర్తిగా కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు ఆమెను చూసి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వాస్తవానికి ఆ పక్కనున్న మహిళకు సంబంధించిన వారు ఎవరూ కూడా ఈ ప్రమాదంలో లేరు కానీ ఆ మహిళకు మద్దతుగా ఆ మహిళ పడుతున్న బాధను చూసి ఆవిడ కూడా ఇక్కడికి వచ్చి గుండెలు అలిసేలా
ఏడుస్తున్న దృశ్యాలన్నీ, కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలన్నీ చూడవచ్చు. చాలా బాధాకరమైన పరిస్థితి ప్రస్తుతం సెయింట్ ఆంటోనీస్ చర్చ్ కోచికడే దగ్గర మనకి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ముఖాల్లో మనం చూడవచ్చు ఒక భయం కనిపిస్తుంది. ఇది ఎక్కడితో ఆగేది కాదు, ఇంకెన్నో జరిగే అవకాశం ఉంటుంది, ఇంకా జరుగుతాయా, ఇంకా మమ్మల్ని ఎంతమందిని బలి తీసుకుంటారంటూ ఈ శ్రీలంక ప్రజలంతా ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే సెయింట్ ఆంటోనీస్ చర్చ్ ఎదురుగా వీళ్ళు ఈ విధంగా తమ కొవ్వొత్తుల ర్యాలీ కావచ్చు, ప్రార్థనలు కావచ్చు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆ మహిళ ఆందోళన చేస్తున్న దృశ్యాలన్నీ అక్కడ చూస్తూ ఉన్నాము. చర్చ్ ఎదురుగానే నిలబడి ఇప్పటిదాకా మనతో మాట్లాడే ప్రయత్నం చేసింది ఆవిడ. ఇప్పుడు కూడా ఇంకా తమ ఆందోళన కొనసాగుతుంది. ఆమెకు మద్దతుగా మిగిలిన వాళ్ళంతా కూడా ఇక్కడున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఇవే దృశ్యాలు మనకు ప్రస్తుతం కొలంబోలో ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇదే విధంగా శాంతి ర్యాలీలు చేస్తున్నారు. చనిపోయిన తమ వారిని తలుచుకుని బాధపడుతూ ఉన్నారు. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వారి ఆత్మకి శాంతి కలగాలని ఈ విధంగా ప్రార్థనలు చేస్తున్నారు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కలిసి అశోక్ ఎన్టీవీ, కోచికడే, செயின்ட் ஆண்டோனிஸ் சர்ச். இது எத்தனை பேர் எங்களுக்கு தெரியாது. ஒவ்வொரு வருஷம் இந்த வருஷம் தான் எங்களுக்கு இப்படி நடந்திருக்கு. 83 ஒன் சைடில் கூட இப்படியெல்லாம் நடக்க இல்லை, 53 கூட இப்படி நடக்க இல்லை. இப்படி ரத்த வகையாக இருக்குது. பூச நேரம் தான். எங்களோட குடும்பத்துலேயும் 5 பேர் இல்லை, உள்ள 3 பொண்டாட்டி புருஷன் 5 பேரும் செத்துட்டாங்க. என்ன நடக்குது இந்த இலங்கைக்கு, என்ன நடக்குதுன்னு தெரியல. உங்களால் வேண்டியவங்க எல்லோரும் சேர்ந்து இந்த இலங்கையை காப்பாற்றுங்க, இல்லாட்டி எங்களை ஒரேடி அழிச்சு விட்ருங்க. எங்களை எல்லாத்தையும் தரமட்டமாக இதாக்குன்னு நினைக்கிறீங்க. இப்படி கொஞ்சம் கொஞ்சமாக ஆக்களை அழிக்காதீங்க. அழிக்காமல் நீங்கள் நல்லா பாதுகாத்து எங்களை இதாங்க. ஜனாதிபதிக்கு தெரிஞ்சு நீங்கள் இந்த மாதிரி செஞ்சுருக்கீங்க தானே. நீங்கள் எல்லாம் சரியான பாதுகாத்துருந்தா இந்த மாதிரி இவ்வளோ ஜனங்கள் இப்படி போயிருக்கா தானே. எத்தனை இடத்துல 7-8 இடத்துல குண்டு வச்சுருக்காங்க. 8 இடத்துலையும் குண்டு வச்சு நீங்கள் உங்கள் பாதுகாத்துக்கல. இப்போ எல்லாம் போன பிறவா இதாகுதுங்க. எல்லாம் තුමකියාගෙන හිටියනේ. යාගේ තාත්තා යන්න එපා කිව්වා කියලා. එයා දෙන්න දුන්නා පාදර අපිට පූජාවට එන්න එපා කියනවනේ. පොඩි ළමයි මෙරණෙත් ඉන්නවනේ. මේ රටේ ඉන්න මිනිස්සු මොනවා කරන්න කියලා දන්නේ නැහනේ. පාරේ යන්නත් බය නැහැ. ඒගොල්ලෝ අනේ අපි බලන්න ඕනේ. පොඩි ළමයි පාරේ ළමයි නිකන් මෙරණා නේද. දෙංගල හොඳ සැප විඳගෙන ඒගොල්ලෝ ඉන්නව නේද. නැති බැරි මිනිස්සුනේ මෙරණේ. අර පොඩි කිරසප්පියද එක්ක නේද වරලබඩ පොලිසියෙන් දාලා අරන් ගියේ. ఈ మినిసొట్టు మనీ మినిగెన్నే సల్లి నత్తు ఇన్నోనే తేగులట ఏగుల దెండేయాలవద. వాస్తవానికి ఆవిడ ఏం చెప్పింది, ఆవిడ పేరేంటి అనేది నాకైతే అర్థం కాలేదు. కానీ ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న కన్నీళ్లు, ఆమె గొంతులో ఆవేదన, ఆమెలో కనిపిస్తున్న కోపం, ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆందోళన, ఆమె గొంతులో వినిపిస్తున్న బాధ బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఎంత నష్టం జరిగింది, ఈ ఆత్మీయులను కోల్పోతే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఆమె మాటలు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆవిడ కొవ్వొత్తి పట్టుకుని దాదాపు గంట పైనుంచి ఇక్కడే నిలబడి ఉన్నారు. ఆ కొవ్వొత్తి కరిగి ఆవిడ చెయ్యి మొత్తం కూడా ఈ విధంగా ఆ కొవ్వొత్తి దాంతో కాలిపోతున్నా కూడా ఆవిడ ఏమాత్రం లెక్క చేయటం లేదు. ఆవిడ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి తప్ప చేతి కాల్చున్నా కూడా ఏమాత్రం ఆవిడ లెక్క చేయటం లేదు. ఇదే విధంగా ఇక్కడ చర్చి ముందు నిలబడి ఆమె తన ఆవేదనను తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. కొలంబోలోని కొచ్చికడేలో ఉన్న సెయింట్ ఆంటోనీస్ చర్చ్ దగ్గర ప్రస్తుతం మేమున్నాం. ఈ చర్చిలో కూడా చాలా పెద్ద పేలుడు జరిగింది. సెబాస్టియన్ చర్చి తర్వాత ఎక్కువ మంది చనిపోయింది ఈ చర్చిలోనే. దాదాపు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ చర్చిలో ఆ రోజు ఈస్టర్ రోజు దాదాపు 700 మందికి పైగా లోపల ప్రార్థనలు చేస్తున్నారు. ఒక్కసారిగా లోపల పెట్టిన బాంబులు పేలటంతో 40 మంది ఇక్కడే స్పాట్లోనే చనిపోయారు. అందులో 18 మంది మహిళలే ఉన్నారు. దాదాపు 4 చిన్నపిల్లలు, పసిపిల్లలు ఉన్నారు. మరో 120 మంది గాయాల పాలై ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయాల పాలైన వారిలో కూడా ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఎందుకంటే ఈస్టర్ రోజు ప్రార్థనలకు వచ్చిన వారిలో ఎక్కువ మంది ఈ చర్చిలో మహిళలే ఉండటం వల్ల, వారి వెంట పిల్లలను తీసుకుంటూ రావడం వల్ల మహిళలు ఎక్కువ మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఒకసారి చర్చి మొత్తాన్ని కూడా దృశ్యాల్లో మనం చూడొచ్చు. చాలా ప్రముఖమైన చర్చి, సెబాస్టియన్ చర్చి తర్వాత అత్యంత ప్రముఖమైన చర్చి ఇది కొచ్చికడే ఏరియాలో ఉంది. ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇదే చర్చికి ప్రతిరోజు ప్రార్థనల కోసం వస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆ పేలుడు తాలూకు ఆనవాళ్ళన్నీ కూడా మనకి చర్చి లోపల కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు బృందాలన్నీ కూడా ఇక్కడ సోదాలు చేయటం కానీ, వారు తనిఖీలు చేయడం కానీ, ఇక్కడ శాంపిల్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటున్న సందర్భంలో మీడియాని ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. పోలీసులు భారీ ఎత్తున ఉన్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి లోపలికి ఏ ఒక్కరిని కూడా అనుమతించడం అనేది లేదు. ఇక చర్చి ముందు వాతావరణం మనం ఒకసారి చూస్తే ఎవరైతే చనిపోయారో
ఆ ఘటనను గుర్తు చేసుకుని ఇంకోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు స్థానిక ప్రజలంతా కలిసి ఒక ప్రదర్శన ఏర్పాటు చేసిన దృశ్యాలు చర్చి ముందు మనకు మొత్తం కూడా చూడవచ్చు. తెలుపు నలుపు రంగు రిబ్బన్లన్నింటినీ కూడా ఈ విధంగా వీధి మొత్తం కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలన్నీ చూడొచ్చు. ఇదొక నిరసన. ఎవరైతే తీవ్రవాదులు ఎవరైతే ఇంత దారుణాన్ని కొడిగట్టారో వాళ్ళందరికీ తెలియజేసే ప్రయత్నం ఈ విధంగా ఆ రిబ్బన్లన్నింటినీ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రోడ్ల మొత్తం కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు. ఇదంతా పేలుడు తర్వాత స్థానికులంతా కలిసి ఈ విధమైన నల్ల రిబ్బన్లు తెల్ల రిబ్బన్లు కలిపి ఈ విధంగా మొత్తం ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొలంబోలో ఎక్కడ చూసినా ఇవో దృశ్యాలు మనకు కనిపిస్తుంటాయి. రోడ్ల పక్కన వెలుగుతున్న ఈ కొవ్వొత్తులే దర్శనమిస్తూ ఉంటాయి. చనిపోయిన వారిలో తమ బంధువులు ఎవరూ లేకపోవచ్చు, తమ వాళ్ళు ఎవరూ లేకపోవచ్చు. కానీ చనిపోయిందంతా కూడా శ్రీలంక వాసులు, కొలంబో వాళ్ళు, అంటే మనవాళ్ళు, మన కుటుంబం. మన వాళ్ళు చనిపోతే మన ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతామో ఇప్పుడు కొలంబోలో ఈ పేలుళ్లలో చనిపోయిన వారికి మద్దతుగా మొత్తం శ్రీలంక అంతా కూడా నిలుస్తోంది. ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకి వస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా కొలంబోలో ప్రతి వీధిలోనూ కొవ్వొత్తులు పట్టుకుని ఈ విధంగా నివాళులర్పిస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆ మతం ఈ మతం సంబంధం లేదు. అందరూ కూడా చనిపోయిన వారికి ఆత్మకు శాంతి కలగాలని, ఇంకో కష్టం మరోసారి రాకూడదని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆదుకుంటామంటూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలాగా ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకని ఇక్కడికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ చనిపోయిన వారిని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారు. తమ కుటుంబంలో వారు చనిపోతే ఎంత బాధపడతారో ఇప్పుడు అంతకంటే ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. ఇదంతా కూడా శ్రీలంకకు వచ్చిన కష్టం, కొలంబోకి వచ్చిన కష్టం, ఇక్కడ ప్రజలకు వచ్చిన కష్టం. కాబట్టి వీళ్ళు కూడా తమ వంతు బాధ్యతగా రోడ్ల మీదకి వచ్చి వారందరికీ మద్దతు తెలియజేసే ప్రయత్నాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఆఖరికి నడవలేని ముసలి వాళ్ళు కూడా, ఆవిడ ఏజ్ చూడొచ్చు ఎంత ఉంటుంది, 80 ఏళ్లకు పైగా ఉంటుంది. ఆవిడ కూడా బయటకు వచ్చి ఆ కుర్చీలో కూర్చుని ఇక్కడ కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొని ఆమె కూడా మద్దతు తెలుపుతున్న దృశ్యాలు చూడొచ్చు. మిగిలిన మహిళలందరినీ కూడా దృశ్యాల్లో చూడొచ్చు. ప్రస్తుతం మేమున్నది జాంపేట స్ట్రీట్, కొలంబో. ఈ చుట్టుపక్కల అనేక చర్చిలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కలే ఒక చోట పేలుడు కూడా జరిగింది. మరొక చోట పేలని బాంబును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ప్రజలంతా కూడా ఇప్పుడు కూడా ఈ నిమిషం కూడా భయపడుతూనే ఉన్నారు. ఎక్కడ ఏం జరిగిందో, ఎక్కడ ఏ పేలుడు జరిగిందన్న వార్త వినాల్సి వస్తుందో, ఎవరు చనిపోయారని వినాల్సి వస్తుందో, తమ వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగింటికి క్షేమంగా వస్తారో లేదో అన్న భయంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గడుపుతున్నారు. అందుకని ఎవరి కళ్ళల్లో చూసినా కూడా అదే రకమైన భయం కనిపిస్తుంటుంది. ఇక్కడ ఒక మహిళ ఉన్నారు. ఆవిడ కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. ఆవిడ మాట్లాడే భాష మనకు రాదు, మనం అడిగే ఇంగ్లీష్ ఆవిడికి తెలియదు. కానీ అయినా కూడా ఆమె గొంతులో ఆవేదనను వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ சொல்லுமா. ஜம்பட்டா ஸ்ட்ரீட்டில் இருக்கும் புனித அந்தோனியாரின் ஆலயம் கட்டப்பட்டு எத்தனையோ பல வருடங்கள் ஆயிட்டது. அந்த ஆலயத்தில் நடக்கும் அந்தோனியாருடைய புதுமைகளை எங்களால் சொல்ல முடியாது. டுடே இந்த நாளில் சனங்கள் சாரியாக போவார்கள். செவ்வாய்க்கிழமை டியூஸ்டே சாரியாக போய்கொண்டிருப்பார்கள். அந்தோனியாருடைய புதுமைகளையும் அவர் செய்கிற அற்புதங்களையும் தங்களுடைய கண்ணீர் எல்லாவற்றையும் அந்த பாதத்திலே கொட்டி அவரிடமிருந்து ஆசீர்வாதங்களை பெற்று கொண்டு போகிறதற்காக நாங்கள் எல்லாரும் அந்த புனிதரை நாங்கள் தேடி போய் அவரிடத்தில் ஆசீர்வாதத்தை பெற்றுக்கொண்டு நாங்கள் வருவோம். எங்களை போன்று பல கோடியிடம் கொழும்பில் பல இடங்களில் இருந்து புனித அந்தோனியாரை நாடி தேடி வரும் மக்கள் ஏராளம். அவர்களுக்கு அந்த புனித அந்தோனியார் அவர்கள் கேட்கும் ஒவ்வொரு வரங்களையும் கொடுத்து அவர்கள் எல்லோரையும் ஆசீர்வதித்து விடுவார். கோடி அற்புதர் என்று அவருடைய நாமம். கோடி அற்புதர், கோடான கோடி சனங்களை அவர் பக்தர்களாக பெற்றுக்கொண்டவர். அந்த மக்களுக்கு அவர் எந்த குறையும் விடாமல் அவருடைய கண்ணீரை துடைத்து, அவர்களுடைய அழுகையை துடைத்து, அவர்களுடைய குடும்பங்களை வாழ வைத்து, அவர்கள் கேட்ட வரங்களை கொடுத்து, இதோ இந்த ஆலயம் இப்படி இடிந்து கிடக்கிறது. மிட்நைட் மாஸ் முடிந்து இதோ கால மீட்பு, ஆண்டவருடைய மீட்பின் நேரத்தில் பாதகர்கள், கொடிய பாதகர்கள், பொல்லாத ஜனங்கள் இப்படியாக இந்த ஆலயத்துக்கு வந்து அந்த ஆலயத்துக்கு இப்படி கொண்டு வைத்தார்களே, இதை தட்டி கேட்கிறது இந்த அரசாங்கமும் மக்களும் தட்டி கேட்க வேண்டும். தட்டி கேட்டு இதை செய்த கொடியவருக்கு, இவ்வளவு மக்களை எல்லாம் அழித்து துளைத்த இந்த கொடியவர்களுக்கு அவர்கள் பனிஷ்மெண்ட் வேண்டி கொடுக்க வேண்டும். அவர்களுக்கு
தண்டனை பெற்று கொடுக்க வேண்டும். அப்பா எங்களால் இந்த இடத்தை பார்க்க முடியாமல் இருக்கிறது. அந்த கோயில் ஆலயத்தை பார்க்கும் பொழுது எங்களுடைய உடம்பு முழுக்க உதிரமாக இரத்தம் கொட்டி கொண்டிருக்கிறது. அப்படியான அற்புதத்தை செய்த புனித அந்தோனியார் ஆலயத்துக்கு இப்படி செய்தார்களே. எத்தனை கோடி மக்கள், எவ்வளவு கோடி கோடி சாரியாக வந்து ஆலயத்தை தரிசிக்கும் மக்கள். அந்த புனிதருக்கு மீன்களுக்கு பிரசங்கம் செய்த புனிதர். அவருக்கு இப்படியான அந்த ஆலயத்தில் இப்படியெல்லாம் அநியாயத்தை செய்தார்களே. எங்களுக்கு இப்படியெல்லாம் எங்களோட கண்ணீர் வார வைத்தார்களே. ఎங்களை కన్నీర్ వార్. ఆవిడ ఏం చెప్పిందనేది నాకు అర్థం కాలేదు. చూసిన తెలుగు ప్రజలకు మాత్రం అర్థమై ఉంటుంది. ఆమె గొంతులో వినిపించిన ఆవేదన, ఆ కళ్ళల్లో కనిపించిన బాధ స్పష్టంగా అర్థమై ఉంటుంది. నాకు అర్థమైంది అయితే ఒకటే, మేమేం పాపం చేశాం, శ్రీలంక ప్రజలు మీకు ఏం అన్యాయం చేశారు, మా బతుకు మేము బతుకుతూ ఉన్నాం, ఎందుకు ఇంత దారుణంగా మమ్మల్ని ప్రాణాలు తీశారు, మా వాళ్ళని ఈరోజు అంత దారుణంగా చంపేశారు, మేమేం పాపం చేశామని ఆవిడ ప్రశ్నించినట్టు మాత్రం ఒక్కటి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ విభేదాలు, మతాలను అడ్డం పెట్టుకుని ఎందుకు ఈ విధంగా చంపుకుంటాం, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నాం, ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇవాళ మాకు ఈ దుస్థితి ఎందుకు ఈ పరిస్థితి అని ఒకే ఒక్క ప్రశ్న ఆమె సంధించినట్టుగా మాత్రం మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఆవిడ ప్రశ్న సంధిస్తుంటే పక్కన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొలంబోలో ఎక్కడ చూసినా ఇదే విధంగా కొన్ని వందల మంది రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. చనిపోయిన వారికి తమ మద్దతును ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకోసారి ఇలాంటి కష్టం తమకి రావద్దు అని భగవంతుడిని కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు శ్రీలంక కొలంబో భయం గుప్పిట్లో బతుకుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళనతో ప్రజలంతా కూడా ఉన్నారు. ఎక్కడ అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అనుమానాస్పద బ్యాగులు కనిపించినా, అనుమానాస్పదంగా ఒక వాహనాన్ని నిలిపి ఉంచినా వచ్చి ప్రజలే స్వచ్ఛందంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఏమైనా అనుమానం వస్తే పోలీసులకి తక్షణం సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతం మేము వచ్చిన ఒక ఆటో, మేము ఇక్కడ ప్రయాణించడానికి వచ్చిన ఒక ఆటో, భయ దట్ ఈస్ మై బ్యాగ్ ఓన్లీ ప్లీజ్. యాక్చువల్లీ మేము వచ్చిన ఆటోలో మా కెమెరా బ్యాగ్ ఇక్కడ ఉంది. ఈ బ్యాగ్ని ఆటోలో పెట్టి ఉంచాము. ఈ రోడ్డు పక్కన ఆటోని పార్క్ చేసి ఉంచాము. ఆటో డ్రైవర్ కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుంచి ఒక పక్కకి వెళ్ళారు. ఈలోపే ఆ బ్యాగ్ ఏదైతే ఆటోలో పెట్టి ఉందో అది ఒకవేళ బాంబేమో అనుకుని భయంతో ప్రజలే వచ్చి ఆ బ్యాగ్ని తనిఖీ చేస్తున్నారు, చెక్ చేస్తున్నారు, అవసరమైతే పోలీసులకి సమాచారం ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న కొచ్చికడేలో సెయింట్ ఆంటోనీ చర్చిలో ఇదే విధంగా పార్కింగ్లో నిలిపి ఉంచిన ఒక కారులో చాలా పెద్ద బాంబుని ప్రజలే గుర్తించి ఆ కారు అనుమానాస్పదంగా ఇక్కడ పెట్టుండటం, ఆ కారులో బ్యాగ్ ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి తనిఖీ చేసి బాంబ్ స్క్వాడ్ని తీసుకొచ్చి ఆ బాంబుని నిర్వీర్యం చేయడం జరిగింది. అంతకు ముందు రోజే అదే చర్చిలో పేలుడు జరిగి దాదాపు 40 మంది చనిపోయారు, 150 మంది గాయాల పాలయ్యారు. ఈ నేపథ్యంలో మరోసారి పేలుడు సృష్టించడానికి ఆ బాంబులు తీసుకొచ్చి అక్కడ పెట్టారా, లేకపోతే మొదట పేలుళ్ళు జరిగినప్పుడే ఎక్స్ట్రా బాంబు అక్కడ ఉంచారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంటుంది. ఆ కారును ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని చోట్ల కూడా పేలని బాంబులు స్వాధీనం చేసుకున్న సందర్భంలో ప్రజలు ఈ విధంగా ఎక్కడ ఏ బ్యాగు కనిపించినా, ఎక్కడ ఏ వాహనం కనిపించినా వాటిని వాళ్లే తనిఖీలు చేస్తున్నారు, పోలీసులకి సమాచారం ఇస్తున్నారు. మనకి ఇప్పుడు ఈ రోడ్డు పక్కన ఒక వాహనం కనిపిస్తుంది. ఇలా నిలిపి ఉంచిన వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాల దగ్గరికి వచ్చి ప్రజలే తొంగి చూస్తూ ఉన్నారు. తొంగి చూసి ఆ వాహనంలో ఏమైనా బాంబు ఉందా, ఆ దరిదాపుల్లోకి వెళ్ళొచ్చా లేదా అనేది చూసుకుని మరీ వెళ్తూ ఉన్నారు. నిలిపి ఉంచిన వాహనాన్ని కానీ అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తులు, కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా ఇక్కడ ప్రజలంతా కూడా భయపడిపోతున్నారు. కొంతమంది అయితే మీ ఐడి కార్డు చూపించమని మరి అడుగుతున్నారు. మేమైతే ఈ బ్యాగ్ ఇక్కడ ఆటోలో పెట్టి వెళ్ళటానికి నానా ఇబ్బంది పడుతూ ఉన్నాం, వారు క్యారీ చేయడానికి ఇబ్బంది అవుతుంది, ఆ బ్యాగ్ ఏముందని అడుగుతూ ఉన్నారు. అదే క్రమంలో ఇక్కడ పెట్టి వెళ్ళినా కూడా ఇదే రకమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ బయట దేశాలకు సంబంధించిన వాళ్ళ అనుమానం వస్తే వాళ్ళకి సంబంధించిన అన్ని గుర్తింపు కార్డులను చూసిన తర్వాత మాత్రం వాళ్ళని ప్రజలు వదిలిపెడుతున్నారు. అంటే ఇక్కడ ప్రజలే పూర్తిగా పోలీసింగ్ చేస్తున్నారు. జరిగిన వరుస ఘటనల నేపథ్యంలో భయాందోళనకు గురైన జనాలంతా ఈ విధంగా వాళ్ళే స్వచ్ఛందంగా పోలీసులుగా వ్యవహరిస్తూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. తమ భద్రతను తామే కాపాడుకునే పనిలో ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కలిసి అశోక్ ఎన్టీవీ కొలంబో నుంచి.